డబుల్ ఇంజన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమం వెనుకబడిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో మంత్రి పర్యటించారు. 30 పడకల సిహెచ్సి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి వ్యవసాయ మార్కెట్ వాణిజ్య దుకాణంల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడ్డాక వైద్య ఆరోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. డయాలసిస్ పేషెంట్ల సమస్యలు గుర్తించిన సీఎం కేసీఆర్ అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 83కు పెంచుకున్నామని తెలిపారు. ఇటీవల 80 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేంద్రం ఇవ్వలేదని వెల్లడించారు. కోట్లు ఇస్తారట. 5 ఏళ్ల మీద 30,000 కోట్లు మీ తెలంగాణకి ఇస్తాం. కానీ షరత్ ఏమని పెట్టిండ్రు? మీటర్ పెట్టు, రైతు ఇంటికి బిల్లు పంపి, ముక్కు ఇంటి బిల్లు వసూలు చేస్తే 30,000 కోట్లు ఇస్తారట. తెచ్చుకుందామా? 30,000 కోట్లు తెచ్చుకుందామా? అరే మస్తు ఇంకా పని చేసుకోవచ్చు. అదే 30,000 కోట్లు వస్తే ఇంకా రోడ్లు వేయొచ్చు, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టచ్చు. తెచ్చుకుందామా? మీటర్లు పెట్టే 30,000 కోట్లు వస్తాయట. తెచ్చుకోవాలా వద్దా? జర వద్దంటోళ్ళు చేయలేవటరు చూస్తా. గట్ దిప్పువే, కెమెరా దిప్పు. మా వాళ్ళు ఏమంటారు? మీటర్లు పెట్టమంటారు, వద్దంటురా? వద్దా? మీటర్లు వద్దు. ఈ మాటనే కేసీఆర్ అన్నాడు. తెలంగాణ బిడ్డ గనక, తెలంగాణ మంచి చెడు తెలిసిన నాయకుడు గనక అసెంబ్లీలో చెప్పిండు, నా గొంతులో ప్రాణం ఉండంగా తెలంగాణ రైతు బాయికాడ బోరుకాడ మీటర్ పెట్ట అని చెప్పిండు మన కేసీఆర్. కోట్లు ఇస్తారట. 5 ఏళ్ల మీద 30,000 కోట్లు మీ తెలంగాణకి ఇస్తాం. కానీ షరత్ ఏమని పెట్టిండ్రు? మీటర్ పెట్టు, రైతు ఇంటికి బిల్లు పంపి, ముక్కు ఇంటి బిల్లు వసూలు చేస్తే 30,000 కోట్లు ఇస్తారట. తెచ్చుకుందామా? 30,000 కోట్లు తెచ్చుకుందామా? అరే మస్తు ఇంకా పని చేసుకోవచ్చు. అదే 30,000 కోట్లు వస్తే ఇంకా రోడ్లు వేయొచ్చు, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టచ్చు. తెచ్చుకుందామా? మీటర్లు పెడితే 30,000 కోట్లు వస్తాయట. తెచ్చుకోవాలా వద్దా? జర వద్దంటోళ్ళు చేయలేవటరు చూస్తా. గట్ దిప్పువే, కెమెరా దిప్పు. మా వాళ్ళు ఏమంటారు? మీటర్లు పెట్టమంటారు, వద్దంటురా? వద్దా? మీటర్లు వద్దు. ఈ మాటనే కేసీఆర్ అన్నాడు. తెలంగాణ బిడ్డ గనక, తెలంగాణ మంచి చెడు తెలిసిన నాయకుడు గనక అసెంబ్లీలో చెప్పిండు, నా గొంతులో ప్రాణం ఉండంగా తెలంగాణ రైతు బాయికాడ బోరుకాడ మీటర్